హలో ఎలక్ట్రిక్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎలక్ట్రిక్. లాస్ట్ వీడియోలో చూపించినట్టు లిథియం అయాన్తో చూపించిన సెల్ లైన్ రెసిస్టెన్స్కి తగ్గట్టు బ్యాటరీ లైఫ్ ఎట్లా డిపెండ్ అవుతుంది, అసలు ప్రాక్టికల్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎట్లా లెక్క పెట్టుకోవాలి అని. ఇది చూసినట్టయితే లిథియం ఫాస్ఫేట్ మేడ్ ఇన్ హైదరాబాద్. ఇది ఎప్పుడు తయారైందని చూసుకున్నట్టయితే 21 ఆగస్టు 2021లో స్టార్ట్ అయింది. ఇది ఇప్పటికీ దగ్గర 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇప్పటికీ 4 ఇయర్స్ ఎండ్ అయిపోయే సీజన్కి వచ్చేసరికి ఇది 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఏమో వస్తుందని చెప్పిండు కస్టమరు. అది కూడా లేదు 10 కిలోమీటర్స్ 10 to 15 వస్తుందని చెప్పిండు కస్టమరు. దీన్నే రిపేర్ చేసి ఇమ్మన్నాడు. కానీ ఇక కంపెనీస్ ఏమో 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇష్టం ఉన్నంత చెప్తున్నాయి. ప్రాక్టికల్గా చూసేసరికి దీని లైఫ్ 3.5 to 4 ఇయర్స్లో డెడ్ అయిపోయింది లిథియం ఫాస్ఫేట్. అంటే లిథియం అయాన్ 2.5 ఇయర్స్కి వచ్చేసరికి మైలేజ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇది లిథియం ఫాస్ఫేట్ కాబట్టి 3 ఇయర్స్ తర్వాత మైలేజ్ తగ్గడం స్టార్ట్ అయ్యి 4th ఇయర్ వచ్చేసరికి మెల్లమెల్లగా స్టో అవ్వకుండా డెడ్ అయిపోయింది. ఇక లైన్ రెసిస్టెన్స్ చూసినట్టయితే ఇగో హైయెస్ట్ పీక్ టు పీక్ లైన్ ఒక్కదానికి 77. అంటే ఇవన్నీ కలిపితే 77. అంటే రెండు కలిపినప్పుడు సగం అవుతాయి. ఇట్లా ప్యారలల్లో ఉన్నప్పుడు ఐఆర్ అనేది సగానికి వస్తుంది, తగ్గుకుంటూ వస్తుంది. అట్లా తగ్గుకుంటూ రావంగా కూడా 77 ఉంది. అంటే ఒక్కొక్క సెల్ ఐఆర్ ఎంత ఉంటుందో మనం లెక్కేసుకోవచ్చు. ఇక తక్కువలో ఇక యావరేజ్గా చూసుకుంటే లిస్ట్ 8 ఉంది. ర్యాండమ్గా ఉన్నాయి. కానీ అందరూ చూసేది ఏంటంటే 3.29 3.28 అందరూ ఇదే ఒకటి వోల్టేజ్ ఒకటి చూసి బ్యాటరీ బరాబర్ ఉంది, నీట్ కండిషన్లో ఉంది, బ్యాటరీ నడుస్తుంది అని చెప్తారు. వేరే షోరూమ్లో కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కానీ ఇది చూడరు. ఇది మెయిన్, ఇది చూడాల్సింది. ఇక్కడ 8 ఐఆర్ ఉన్నది కూడా 3.29 వోల్టేజే ఉన్నది. 77.24 ఐఆర్ ఉన్నది కూడా 3.29 ఉన్నది. 33 ఐఆర్ ఉన్నది కూడా 3.29 ఉన్నది. 11 ఐఆర్ ఉన్నది 3.28. యావరేజ్గా వోల్టేజ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే ఇది మిస్ మ్యాచ్ అయిపోతాయి మొత్తం. ఇవి ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అయిపోతాయో మైలేజ్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పటికి లిథియం అయాన్ వచ్చేసరికి 2 నుంచి 2.5 ఇయర్స్ వచ్చేసరికి ఇది మిస్ మ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లిథియం ఫాస్ఫేట్లో 3 ఇయర్స్ దగ్గరికి వచ్చినాక మిస్ మ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లా లైఫ్ అనేది అయిపోతుంది. చూడడానికి కొత్త సెల్స్ లెక్కనే ఉంటాయి, కానీ వర్కౌట్ అవ్వవు. ఇది స్క్రాప్ కిందకి తీసుకేసుకున్నాడు ఇక, ఎందుకంటే ఇది పని చేయదు. ఇక మళ్ళీ కొత్త బ్యాటరీ కొనాలంటే ఇప్పుడు మార్కెట్ రేటు 72 వోల్ట్, ఇది 42H. అంటే మన 45H బ్యాటరీ 47,000 45,000 అట్లా ఉన్నది. ఒక్కో కంపెనీ ఒక్కో రేటు ఉంది. అప్ టు 50,000 దాకా కూడా వెళ్తాయి కొన్ని కంపెనీస్లో, డిపెండ్స్ అపాన్ బ్రాండ్ నేమ్. ఈ కస్టమర్ 30H తీసుకుంటా అని చెప్పిండు. 30Hకి తగ్గట్టు 33,000 అట్లా చెప్పిన. ఇక ఈ పాత బ్యాటరీ ఇస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత మళ్ళీ అమౌంట్ తగ్గించేయాలి ఎక్స్చేంజ్లో. దీనిలో మెటీరియల్ ఈ బాక్స్ కానీ అవి కానీ వర్కౌట్ అవుతాయి కాబట్టి స్క్రాప్ అమౌంట్ ఎంతో కొంత ఇచ్చేసి ఏమో డిస్కౌంట్ ఇద్దామని చెప్పేసిన సార్ కస్టమర్కి. కస్టమర్ వచ్చేసి పెద్దపల్లి నుంచి వచ్చిండు. ఇప్పుడు యాజ్ యూజువల్గా మీ బ్యాటరీస్ కూడా మార్కెట్లో కంటే, అంటే మీరు లిథియం అయాన్ కానీ లిథియం ఫాస్ఫేట్ కానీ మార్కెట్లోకి వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోవచ్చింది కాబట్టి మీ బ్యాటరీ మైలేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ బూస్టప్ చేయడానికి కానీ ఇప్పుడు కొత్త బ్యాటరీ కొనుక్కుంటే ఎంతైతే ఖర్చు అవుతుందో అందులో 60 to 70% అమౌంట్ తీసుకొని బ్యాటరీ మొత్తం మళ్ళీ రీకండిషనింగ్ చేసి మళ్ళీ 2 to 3 ఇయర్స్ నడిచేదాటి చేసిస్తాను నేను. మొత్తం సెల్స్ అన్ని రిప్లేస్ చేసేసి అక్కడ నాకు వేస్టేజ్ కానీ ప్లాస్టిక్ కానీ ఈ సెల్ హోల్డర్స్ అవన్నీ తప్పుతాయి కాబట్టి 40% 50 అట్లా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నా కాంటాక్ట్ డీటెయిల్స్, షాప్ లొకేషన్ అన్నీ వాట్సాప్ చాట్ లింక్, గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. What?